హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ డిస్కవరీస్. ఈరోజు మనం వీడియోలో రాజ్మా స్నాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వాటికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, నానబెట్టిన రాజ్మా, ఆవాలు, మినప్పప్పు, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక బాండీని ఉంచాలి. బాండీ హీట్ అయిన తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న తర్వాత అది బాగా వేడెక్కాక అందులో కొద్దిగా ఆవాలు మరియు 1 టేబుల్ స్పూన్ మినపప్పును నూనెలోకి తీసుకోవాలి. మినప్పప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం బాగా మగ్గించాలి. ఇప్పుడు అందులోనే సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచి ఉల్లిపాయలను మనం బాగా మగ్గించుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించాలి. అవి మగ్గాక అందులో సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా మగ్గాక అందులో కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఆ పసుపు ఆనియన్స్ మరియు పచ్చిమిర్చికి అంటేటట్టు బాగా కలుపుకోవాలి. అందులోనే కావాల్సినంత ఉప్పును కూడా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి. టేస్ట్ కోసమే వేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి. మనము ఇప్పుడు నానబెట్టిన రాజ్మాని కుక్కర్లో తీసుకొని ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు ఆ రాజ్మాని బాగా ఉడకబెట్టాలి. మరీ మెత్తగా కాకుండా మీడియంలో మనం ఆ రాజ్మాని ఉడికించాలి. ఇలా ఉడకబెట్టిన రాజ్మాని మనము ఇందాక చేసుకున్న మసాలాలో ఈ రాజ్మాను వేసుకోవాలి. ఇలా రాజ్మా వేసుకున్న తర్వాత మనం ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. రాజ్మాకి కారం అంటేటట్టు బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రాజ్మా స్నాక్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.